श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वाशादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा प्रभा माता जी दंडवत प्रणाम बावनारा बावनम प्रभु जी दंडवत प्रणाम प्रभु। ओके नైస్ వెరీ నైస్ మాత దండవత్ ప్రణామ్స్ సారీ ప్రభు जी చూడలేదు నో ప్రాబ్లం మాత జస్ట్ ఇప్పుడే అంటే కొద్దిగా 2 మినిట్స్ ముందే అందరూ జాయిన్ అయ్యారు సో వెయిట్ చేసాము కరెక్ట్ గా 10 కి స్టార్ట్ చేసాము యు ఆర్ ఆన్ టైం మాతాజీ డోంట్ వరీ ఓకే మాతాజీ మనము ఇప్పుడు ఏది నిన్న పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఐ థింక్ 6th శ్లోకం వరకు చదువుకున్నాము 7th మిడిల్ లో ఉన్నారు ప్రభుజీ 7th మిడిల్ లో ఉన్నామా ఓకే ఓకే ఆత్మ పరమాత్మ గురించి ఓకే సో జస్ట్ రీక్యాప్ చేద్దాము వాట్ వి డిస్కస్డ్ ఇందులో సో ఎవరు బ్రీఫ్ చేస్తారు ఏం డిస్కస్ చేసామనేది మనము పురుషోత్తమ ప్రాప్తి యోగము మీకు స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ అంటే ఇక్కడ మెయిన్ మనకి స్పిరిచువల్ జర్నీ అంటే ఫస్ట్ అసలు మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలి అప్పుడు కానీ మనం అన్నిటినీ జయించలేము దాన్ని చేరుకోలేము అని చెప్పారు ప్రొఫెసర్. కరెక్ట్ వెరీ గుడ్ యా సో భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు అని రెండు ఉన్నాయి ఇప్పుడు దాని గురించి భగవంతుడు చెప్తున్నాడు ఫస్ట్ జడము ప్రకృతి జీవము పరమాత్ముడు ఈ 4 గురించి డిస్కషన్ ఇందులో భగవంతుడు చెప్తున్నాడు జడ పదార్థం అంటే మూమెంట్ ఉండదు ప్రకృతి అంటే నేచర్ ప్రకృతిలో జడ పదార్థము ఉన్నది మూమెంట్ ఉన్నటువంటి లివింగ్ క్రీచర్స్ కూడా ఉన్నాయి తర్వాత జీవాత్మ జీవుడు ఆత్మ మనలో ఉన్నటువంటి 84 లాక్ స్పీషీస్ లో మానవులు ఉన్నారు జలచరాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అలాగే పాకేటువంటి ప్రాణులు ఉన్నాయి తర్వాత వృక్షాలు ఉన్నాయి ఇవన్నీ కూడా 84 లాక్ స్పీసీస్ లో ఉన్నాయి అన్నిట్లో కూడా ఆత్మ అనేటువంటిది ఉంటుంది సో దాని గురించి చెప్తున్నాడు తర్వాత ఈ ఆత్మ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పరమాత్మ అనేటువంటిది అండ్ పరమాత్మని గురించి ఎందుకు తెలుసుకోవాలి కొన్ని జడ పదార్థాలు లైక్ రాళ్ళు ఉన్నాయి కొండలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది వాటికి మూమెంట్ అనేటువంటిది ఉండదు కాబట్టి దాన్ని జడ పదార్థం అంట మరి అందులో భగవంతుడు ఉన్నాడంటే ఎస్ హీఈస్ దేర్ అనురేణు తృణాకాష్ట అణువులో అణువుగా ఉన్నాడు తృణములో తృణంగా ఉన్నాడు అనోరణీయం మహితో మహీమాం అణులో అణువుగా ఉన్నాడు మహితో అంటే మేరు పర్వతంలో అంతటి పెద్ద పర్వతంలో కూడా అంతటి ఆకారంతో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి సో హౌ వీఆర్ కనెక్టెడ్ టు పరమాత్మ మనం అందరిలోనూ ఉంటూ బయట కూడా ఉన్నాడు భగవంతుడు బహిత్ తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి బహిత్ అంతర్ అంటే లోపల బహిర్ అంటే బయట
అంతర్బహిత్స తత్సర్వం, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. వ్యాపించి ఉన్నాడు నారాయణుడు అనేటువంటి హరి అనేటువంటిది ఈ శ్లోకం, ఈ ఎస్పెషలీ పురుషోత్తమ ప్రాప్తి యోగము తల మకుటం అన్నమాట, మకుటం అన్నిటికీ. సో 15th చాప్టర్ ఈజ్ ద వే దట్ హీ కంక్లూడ్స్ హౌ యూ కెన్ రీచ్ మీ. నువ్వు నన్ను ఎలా చేరుకోగలవు అంటే, అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తు 75% ఉన్నది, భౌతిక జగత్తు 25% ఉన్నది. అందులోనూ ఈ భూ ప్రదేశం అనేటువంటిది చాలా చిన్న ప్రదేశం. ఈ భూ ప్రపంచం అంటే విశ్వంలో ఇది ఒక పార్ట్. అలాగే ఎన్ని మనకి ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని విశ్వాలు ఉన్నాయి, అనంతమైనటువంటి విశ్వాలు ఉన్నాయి. భగవంతుడు హీ క్రియేటెడ్. మనం ఇమాజిన్ కూడా చేసుకోవడానికి వీలు లేదు. మనము ఆకాశం వైపు టెరెస్ మీద వెళ్ళి ఆకాశం వైపు ఒకసారి మనం పడుకుని చూస్తున్నప్పుడు మనకు అబ్బా ఎంత దూరంగా ఉన్నది ఈ నక్షత్రాలు, ఎంత దూరంగా, ఎంత దగ్గరగా ఉన్నాడు చంద్రుడు అని అన్ని అనిపిస్తుంది. కానీ దిస్ ఈస్ జస్ట్ ఒక్క భూగోళం, ఒకే ఒక మనకి ఏమిటి యూనివర్స్. అలాంటి యూనివర్సెస్ ఎన్నో ఉన్నాయి భగవంతుడు. అంటే ఇమాజిన్ చేయండి అతని గొప్పదనం ఎలాగుంటుంది అంటే, అది భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. సో ఫస్ట్ ఈ భౌతిక జగత్తు ఎటువంటిది అని చెప్పాడు ఫస్ట్ శ్లోకంలో. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అని చెప్పాడు భగవంతుడు. అంటే ఎటువంటిది ఈ జగత్తు అంటే, ఊర్ధ్వం మూలం. ఊర్ధ్వం మూలం అంటే, ఊర్ధ్వం అంటే పైన ఉన్నది, ఊర్ధ్వం మూలం అంటే ఏమిటి, రూట్. సో ఊర్ధ్వ మూలం అధశాఖం. అధశాఖం అంటే కింద శాఖలు ఉన్నాయి. అంటే ఇన్వర్టెడ్ పిక్చర్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. భౌతిక జగత్తు ఎటువంటిది అంటే, జస్ట్ లైక్ మనం మిర్రర్లో ఎదురుగా నిలబడితే, అద్దంకి ఎదురుగా నిలబడితే కుడి ఎడమగా కనిపిస్తుంది, ఎడమది కుడిగా కనిపిస్తుంది. సో అందుకే ఇన్వర్టెడ్ వర్షన్. ఎందుకు అంటే, భౌతిక జగత్తులో అన్ని దుఃఖాలయం అశాశ్వతం. నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాంగత మాముపేత్య పునర్జన్మ. దుఃఖాలయం అశాశ్వతం, నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాంగతి. తెలుసుకోవయ్యా, ఈ భౌతిక జగత్తు శాశ్వతమైనటువంటిది కాదు, ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతమైనది. కాబట్టి ఇటువంటి ఈ జగత్తుకి నువ్వు టెంపరీగా పంపించబడ్డావు, ఆధ్యాత్మిక జగత్తు పర్మనెంట్. కాబట్టి దాని గురించి ట్రై చేయాలి. అంటే ఈ అశ్వత్థ వృక్షానికి ఎలాగైతే వేళ్ళు పైన ఉన్నాయి, వేళ్ళు ఎలా పైకి ఉన్నాయండి అంటే, వేళ్ళు ఎలా పైకి ఉన్నాయి అంటే మూలం అక్కడే ఉన్నది. అంటే శ్రీకృష్ణుని ద్వారా మహావిష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరుడు క్రియేట్ చేయబడ్డారు. అంటే వేళ్ల నుంచి కిందికి వస్తూ ఉన్నది. ట్రీని మనం ఇన్వర్టెడ్గా చూస్తే భూమి లోపలికి వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్ల నుంచి మనకి చెట్టు నుంచి కొమ్మలు, రెమ్మలు, పూలు, పళ్ళు, తర్వాత ఆకులు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి అది ఇమాజిన్ చేసుకో. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. అంటే వేదాల్లో ఇదే చెప్పబడింది, అన్నిటికీ మూలం అనేటువంటి వాణ్ణి నేను. కాబట్టి నన్ను నువ్వు పూజించు అని ఫస్ట్ శ్లోకంలో చెప్పాడు. సో సెకండ్ శ్లోకంలో ఏం చెప్పాడు, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని. పర్ణాని అంటే ఆకులు. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. వేదాల్లో ఇవే చెప్పబడ్డాయి, నేనే మూలం అనేటువంటిది. తర్వాత ఏమిటి, అధశోర్ధం ప్రస్తుతస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాల అదస్య మూల్యాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అంటే ఏమిటి, మన మనుషులందరూ కూడా కర్మంలో చిక్కుకోబడ్డామన్నమాట. ఎందుకు, మనము ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసుకున్నాము. ఆ కర్మలు చేసుకున్న వల్ల ఆ కర్మల యొక్క ఫలితాలు తప్పనిసరిగా మనము అనుభవించాలి. కానీ దానికి ఏమైనా ఉపాయం ఉందా అంటే, ఈ జన్మ మరణ చక్రంలో మనం వచ్చి వెళ్తూ ఉండాలా, దీనికి ఈజ్ దేర్ ఎనీ ఎండ్ ఫర్ దిస్ అంటే తప్పనిసరిగా ఉన్నది. అంటే ఆ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, భగవంతుని వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడే మనకి ఆ సంకెళ్ళు అనేటువంటిది తెగిపోతుంది. అదే గొడ్డలితో ఈ అశ్వత్థ వృక్షాన్ని, ఎటువంటి అశ్వత్థ వృక్షము, దీనికి విస్తరించి ఉన్నది. ఎలా విస్తరించి ఉన్నదంటే వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. సో ఇది కేవలం భూలోకంలో కాదు, అన్ని లోకాలకి కూడా విస్తరించి ఉన్నది. ఎలాగా అంటే, ఆ కొమ్మలు రేమలు అనేటువంటి మన కోరికల వలన
మనము ఆ ఫలాల గురించి ఆశిస్తున్నాము, భౌతిక ఫలాలు. కాబట్టి ఇది ఎప్పటికీ తీరనిటువంటిది. ఈ కోరికల వలయంలో నువ్వు చిక్కుకుని పోయావు కాబట్టి నువ్వు నా గురించి తెలుసుకోవడం లేదు. కానీ ఏమిటి, ఎప్పుడైతే నన్ను నువ్వు చేరుకోవడానికి ప్రయత్నిస్తావో అప్పుడు ఆ గొడ్డలి ఏమిటి, వైరాగ్యం అనేటువంటి గొడ్డలి. ఆ గొడ్డలితో నువ్వు దాని నుంచి బయటపడగలవు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. అది సెకండ్. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. తర్వాత అధశ్వోర్ధం ప్రస్తుతస్య శాఖ గుణప్రవృద్ధ విషయ ప్రవాల అధస్య మూల్య ననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అది సెకండ్ శ్లోకం అయిపోయింది. సో థర్డ్ శ్లోకంలో ఏముంది మనకి కనిపిస్తుందా మాతాజీ? న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదుర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. చిత్తం అంటే మనస్సు, దృఢమైనటువంటి మనస్సుతో. అంటే ఎలాగా మనస్సు ఎలా దృఢం చేసుకుంటాము? కోరికలు తగ్గించుకున్నప్పుడు మనసు శాంతంగా ఉంటుంది. కోరికలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే డిస్టర్బ్డ్. ఆ కోరిక తీరేంత వరకు ఒక సుడిగుండం లాగా ఉంటుంది మన మనస్సు. కోరికలే లేనప్పుడు ఏమవుతుంది, ప్రశాంతంగా ఒక సెలయేరు లాగా మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. నిశ్చలమైనటువంటి మనస్సు ఉన్నప్పుడు మనకి భగవంతుడు దర్శనమిస్తాడు. సో కాబట్టి ఎలాగ మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి అంటే దృఢమైనటువంటి చిత్తముతో అసంగ శస్త్రేణ. అసంగ శస్త్రం అంటే మనకి ఆయుధము. ఆ ఆయుధం ఏం చేయాలి? సువిరూఢ మూలం. సువిరూఢ అశ్వత్థం అనేటువంటి అశ్వత్థం ఏనం అంటే చెట్టు. అశ్వత్థం అనేటువంటి చెట్టుని ఏం చేయాలి? మూల సహితంగా పెకిలించి వేయాలి. ఆ మూలం అంటే వేళ్లతో పాటు. వేళ్ళు లేదు, ఇప్పుడు మనం గడ్డి కోస్తున్నాము, మనం ట్రిమ్ చేస్తుంటాం గార్డెనింగ్ లో. సో గడ్డి తీస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎందుకంటే వేళ్ళు అక్కడే ఉన్నాయి. గడ్డి కత్తిరించిన మాత్రాన ఆ గడ్డి మొలవకుండా ఉండదు. అలాగే కోరికలు మనము పైన మనము అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాము, కానీ మన లోపల ఆ కోరికల యొక్క బీజము, రూట్ అనేటువంటిది ఉండిపోతుంది. కాబట్టి అది విపరీతమైన. ఇప్పుడు మనం చూస్తున్నాము అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ కూడా 40 days చాలా దీక్షతో ఉంటారు. ఏమిటి, వాళ్ళు మద్యపానాన్ని కానీ, మాంసాహారాన్ని కానీ, తర్వాత పొగ త్రాగడం కానీ, తర్వాత ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ కానీ ఏమీ లేకుండా ఒక 40 days విపరీతమైనటువంటి శ్రమతో 4 గంటలకి 3 గంటలకి చల్లనీళ్లతో. అది ఎప్పుడు వింటర్ టైం. ఇమాజిన్ చేయండి, అసలు స్నానం చేయడం అంటే కష్టం ఆ టైంలో. అలాంటిది చల్ల నీళ్ళతో, వేడి నీళ్ళతోనే చేయాలంటే మనం వెనక ముందు చూస్తాం. కానీ వాళ్ళు 3:30-4 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసిన తర్వాతనే ఆహారం అనేటువంటి, అది కూడా ఒక్క పూట తింటారు. ప్లస్ నేల మీద పడుకుంటారు. అలాంటి కఠిన పరిశ్రమ చేసి వస్తారు. కానీ ఏమవుతుంది, మళ్ళీ యథావిధిగా ఆ 40 days అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ ఓకే, ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అని మళ్ళీ వెళ్ళిపోతారు. అది ఎలాగంటే కుంజర శౌచవత్. కుంజరం అంటే ఏనుగు, శౌచవత్ అంటే ఏంటి, నదిలో స్నానం చేసి బాగా అక్కడ గంటలు ఉంటుంది ఆ ఏనుగు. మళ్ళీ బయటికి రాగానే మట్టి అంతా పైన పోసుకుంటుంది. దానివల్ల స్నానం చేసిన ప్రయోజనం ఏముంది అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఈ కోరికలు అనేటువంటిది మూలముతో పాటు పెకిలించి వేయాలి. నా రూపమస్యేహ తతోపలభ్యతే నాంతోన చార్జంచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢ మూలం ససంగ శస్త్రేణ దృఢైన చిత్వా. దృఢమైనటువంటి మనస్సుతో దాన్ని పెకిలించి వేస్తే అప్పుడు నా వైపు తిరగగలవు. తర్వాత తతః పదం తత్పరి మార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి. ఇందులో ఏం చెప్తున్నాడు భగవంతుడు? 4th శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే అటు పిమ్మట పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాదిగా ఎవరి నుండి సర్వము ఆరంభమయ్యనో మరియు ఎవరి నుండి సర్వము వ్యాపించినదో అట్టి పరమ పురుషుని అక్కడ శరణు వేడవెలను. సో దట్ ఈస్ వాట్ అంటే కోరికలను నిగ్రహించి కోరికల నుంచి బయటపడి భగవంతుని శరణు వేడుకోవాలి అని ఈ 4th శ్లోకానికి భగవంతుడు చెప్తున్నాడు. సో వీఆర్ జస్ట్ డిస్కసింగ్ బ్రీఫ్లీ అబౌట్ ఈచ్ శ్లోకం నౌ. తర్వాత 15th point 15.5
నిర్మాణ మోహాజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్య మూఢాః పదమవ్యయం తత్. అంటే ఏమిటి? నిర్మాణ మోహము లేకుండా ఉండాలి. అది ఏమిటి? దురభిమానము, మోహము. దురభిమానం అంటే మనం చెప్పాం కదా నిన్న, ఏమిటి? రెండు పేరెంట్స్ ఎవరు అంటే అహంకారము, మమకారము. అహం అంటే నేను, ఆ అహం అహంకారము, మమకారము నాది, నేను నాది అనేటువంటిది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకప్పుడు మనకి ఉడిపి క్షేత్రంలో మీరు ఉడిపి గనక విజిట్ చేశారనుకుంటాను ఎవరైనా. ప్రశాంతి మాతాజీ వెళ్ళంటున్నారు. సో ఉడిపి క్షేత్రంలో భగవంతుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కనిపించాడు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తాము. హరిబోల్. ప్రభుజీ నాది మధ్యలో కట్ అయిపోయింది ప్రభుజీ. అది పర్లేదు మాతాజీ, నో ప్రాబ్లం. ఇప్పుడు కనిపిస్తుంది కదా మాతాజీ స్క్రీన్? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే. సో ఉడిపి క్షేత్రం మనం ఇప్పుడు 15.5లో ఉన్నాం మాతాజీ. నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్ విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్య మూఢ పదమవ్యయం తత్. అందులో ఏం చెప్తున్నాడు? దుర అభిమానము, మోహము అంటే అహంకారము, మమకారము. సో ఎగ్జాంపుల్ ఉడిపి క్షేత్రంలో మనం వెళ్తే ఉడిపిలో దర్శనం ఎలా ఉంటుందంటే మామూలుగా క్యూలో వెళ్తాము, కానీ అది భగవంతుడు ఎలాగున్నాడు? మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్గా తను తిరిగేశాడు. ఎందుకయ్యా అంటే అక్కడ కనకదాసుల వారు ఒక విండో, అప్పుడు కనకదాసుల వాళ్ళు ఆయన శూద్ర జాతి అన్నమాట. సో ఆ కాలంలో ఏమిటంటే శూద్రులకి ఆలయాల్లో ప్రవేశము ఉండేది కాదు. అది కూడా దురభిమానమైనటువంటి ఉన్నత జాతి అని పేరుకే, కానీ ఉన్నతమైనటువంటి భావాలు లేదనమాట. సో వాళ్ళని అలో చేయలేదు కనకదాసు. కానీ కనకదాసు ఎంతటి భక్తుడు అంటే ఆయన అసలు భగవంతుడే అటు సైడ్ తిరిగేశాడు. అక్కడ ఒక విండో ఉన్నది. ఆ విండోకి 9 స్క్వేర్స్ ఉన్నాయన్నమాట, 9 హోల్స్. అందులో నుంచే మనం చూసుకోవాలి. బయట నుంచి లోపల వచ్చినా కూడా అటు సైడ్ నుంచే మనకి భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఆయన ఒక గురుకులంలో ఉన్నప్పుడు అందరితో పాటు బయట కూర్చుని విద్య నేర్చుకునేవాడు ఆయన. సో ఒకరోజు ఏకాదశి నాడు ఏం చేశారంటే గురువు అందరికీ ఒక్కొక్క అరటిపండు ఇచ్చాడు. వాళ్ళకి స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఇచ్చి మీరు ఈ అరటిపండు ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉండలేరు, చిన్నపిల్లలు కాబట్టి పండు తినొచ్చు, తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే ఎవరూ చూడడం లేదో అక్కడ ఈ పండుని తినండి అని అందరికీ ఒక్కొక్క అరటిపండు ఇచ్చాడనమాట. సో ఆ పిల్లలు ఏం చేశారు? అన్ని చోట్లకి వెళ్ళారు. కొంతమంది బాత్రూంలోకి వెళ్ళారు, కొంతమంది ఎక్కడో దాక్కుని తినేసి తర్వాత తీసుకుని వచ్చి దీన్ని ఇచ్చారనమాట. తోలు తీసుకొచ్చి ఇచ్చేశారు. తినేసామండి గురువు గారు, మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము, అక్కడ ఎవరూ లేరు అని. కనకదాసు మట్టుకు ఆ అరటి పండుని తీసుకొచ్చి గురువు చేతికి ఇచ్చేశాడు. గురువు గారు మీరు చెప్పారు ఎవరూ చూడనటువంటి ప్రదేశంలో ఈ అరటిపండు తినమన్నారు, కానీ ఎవరూ లేనటువంటి ప్రదేశమే నాకు కనిపించలేదు. ఎందుకంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు, సూర్యచంద్రులు ఉన్నారు, తర్వాత పొగలు రాత్రి ఉన్నది, ఇవన్నీ సాక్షులే. కాబట్టి అందరూ ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్తాడనమాట. సో అంటే అతనికి అభిమానం అనేటువంటిది లేదు. అలాగే అందరినీ అడుగుతాడు ఇంకొక క్వశ్చన్ గురువు గారు, ఏమిటి మీలో ఎవరైనా స్వర్గానికి వెళ్ళడానికి వెళ్తారా అంటే ఎవరు బదులు చెప్పలేరనమాట. అప్పుడు కనకదాసుని అడుగుతారు, వెళ్తే నేను ఒక్కడనే వెళ్తాను. నేను అనేది అంటే వెళితే నేను ఒక్కడనే వెళ్ళగలను అంటాడు. ఎప్పుడు ఎలా వెళ్తావయ్యా అంటే నేను అనేటువంటి అహంకారం లేనప్పుడు నేను వెళ్ళగలను అని చెప్తాడు. అంటే అంతటి మహానుభావుడు ఆయన. సో దురభిమానము, మన దేహాభిమానము, దురభిమానముని మనం వదులుకుంటే ఈ మోహం అనేటిది అంటే అటాచ్మెంట్. ఎన్నో కోరికలు ఉంటాయి, కోరికలు తీరుతాయి, ఆ మోహం వచ్చేస్తుంది దాని మీద. ఆ మోహం వల్ల ఏమవుతుందంటే మనము దాని నుంచి బయటపడలేము. సో ఈ దురభిమానము, మోహము, దుస్సాంగత్యము చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరితో స్నేహం చేస్తాము, ఎవరితో మనం మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాము. నాట్ ఓన్లీ పర్సన్, ఆల్సో ఇన్స్ట్రుమెంట్స్. మన చేతిలో ఉన్నటువంటి మహా పవర్ఫుల్ అయినటువంటి ఇన్స్ట్రుమెంట్ మొబైల్.
ఎంతసేపటికైనా మనం జస్ట్ ఓకే ఏదో మెసేజెస్ చూద్దామని అక్కడ చూస్తే అది మన మనస్సుని ఎలా లాగేస్తుందంటే ఆ మెసేజెస్ని కాకుండా ఇంకొక దగ్గరికి ఇంకో దాంట్లో వచ్చినటువంటి వీడియోస్, ఆ వీడియోస్ నుంచి ఇంకో కనెక్షన్, ఇంకొక అడ్వర్టైజ్మెంట్, ఇలాగ చూస్తూ చూస్తూ మనం ఒక 5 నిమిషాలు అనుకుంటాం కానీ 1 అవర్ పైన అది లాగేస్తుంది. అంటే అది కూడా ఒక దుస్సాంగత్యం అన్నమాట. ఆ నుంచి విడవడాలి. అందుకే మనకి కృష్ణ భావనామృతంలో ఏమని చెప్తారు, మన ఇండ్లలో టెలివిజన్ అనేటువంటిది ఉండకూడదు. టెలివిజన్ అంటే టీవీ. టీవీ అంటే తత్వ విరోధి అంటారు. తత్వం అంటే సత్యము, సత్యానికి విరోధి. అది ఎక్కడుంటుంది? అందరి తలపైన ఉంటుంది. మనం ఎక్కడో పైన పెట్టుకుని హాగా చూడాలనుకుంటాం. కాళ్ళు చాచుకుని పాప్కార్న్ తినుకుంటూ, ఇంట్లో ఏదో తినుకుంటూ టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్. అంటే మన విలువైనటువంటి జీవిత కాలాన్ని ఎంత వృధా చేసేస్తున్నాం అనేటువంటిది మనకు అనిపిస్తుంది. ఓకే, చూడకూడదా అంటే అందులో మనకి ఏదైనా ఉపయోగకరము, ఆధ్యాత్మిక ధ్యానానికి, గ్రోత్‌కి ఉపయోగమైతే తప్పకుండా చూడండి. ప్రసంగాలు వినండి. దానివల్ల మనకి టైము అనేటువంటిది సదుపయోగం అవుతుంది. సో, తత్వ విరోధి టీవీ గానీ, మొబైల్ గానీ, న్యూస్ పేపర్స్ ఆల్సో ఈజ్ అన్ అడిక్షన్. అది కొంతమంది రాకుంటే వాళ్ళు కాఫీతో పాటు న్యూస్ పేపర్ ఉండే తీరాలి చేతిలో. లేకపోతే ఏదో మిస్ అయిపోయినట్లు ఫీల్ అవుతారు. దీనివల్ల ఏమిటి అంటే మనసుకి అసమాధానం కలుగుతుంది. సో, దుస్సంగత్యాన్ని ఎవరైతే వీడుతారో శాశ్వతముగా అవగాహన చేసుకొనని వారు, విడివడిన వారు శాశ్వత శాశ్వతత్వం అంటే ఏమిటి? పర్మనెన్సీ. ఏది? భగవంతుని చేరుకోవడం. చేసుకొనిన వారు ఎవరైతే అర్థం చేసుకుంటారో, కామవర్జితులు, కోరికలు తగ్గు ఉంటాయో, తర్వాత సుఖము దుఃఖము, దుఃఖేషు ఉద్విగ్నంన సుఖేషు విగత స్వర వీతరాగ భయక్రోధో మునిర్ స్థిత ముచ్చతే అని భగవంతుడు అంటాడు. వీతరాగ భయక్రోధ అనేటువంటి శ్లోకం కూడా మనం చదువుకున్నాము. సో, అటాచ్మెంట్స్ వదులుకోవాలి. సుఖ దుఃఖాలలో ద్వంద్వాలంటి కామ్నెస్గా ఉండాలి. వచ్చిందంతా రాని, భగవంతుని అనుగ్రహం ఒకటి ఉండని అనేటువంటిది అదే ద్వంద్వాతీతమైనటువంటి మానసిక స్థితి, కామ్నెస్. భ్రాంతి రహితులై అంటే మోహానికి గురైన వాళ్ళు భ్రాంతి చెందుతారు. వాళ్ళు కూడా ఏ విధముగా దేవాది దేవునికి శరణు వేడవలనో ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యమును సాధించగలరు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రీచ్ మీ. సో, నీకు ఇవన్నీ కూడా పాసిబిలిటీ అయితే, చేయగలిగితే, అభిమానాన్ని వదులుకొని, మోహాన్ని వదులుకొని, మంచి సాంగత్యంలో ఉండి, శాశ్వత తత్వమును అర్థం చేసుకుని, సుఖము దుఃఖము రెండు సమస్థితిలో అనుభవించినప్పుడు నువ్వు నా లోకానికి రాగలవు. ఎంత కష్టం చూడండి. ఈజ్ ఇట్ సో ఈజీ? అందుకే కొంతమంది ఏం చేస్తారు, కొన్నాళ్ళు ఇక్కడికి వస్తారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. ఇవన్నీ మనకి అవదులేండి, మనము భగవంతుడు ఇచ్చిన దీన్ని హ్యాపీగా సుఖంగా గడిపేద్దాము. ముందు ఎవరు చూసి వచ్చారు? స్వర్గము నరకము ఎవరు చెప్పారు అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ మధ్యలోనే ఆరంభ శూరులు అన్నమాట. స్టార్టింగ్లో బాగానే వస్తారు, మధ్యలో దే విల్ డ్రాప్ అవుట్. ఎందుకు అంటే ఇప్పుడు హంస ఎలా ఉంది? హంస మానస సరోవరంలో కొన్ని వేల మైళ్ళు ఎగరగలదు. కొన్ని రోజులు వితౌట్ ఫుడ్ ఇట్ కెన్ లివ్. అలాగే కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటారు. ఎందుకు? అల్టిమేట్ గోల్ భగవంతుడు ప్రీతి చెందని, భగవంతుడు ప్రీతి చెంది మనల్ని తన లోకానికి తీసుకువెళ్ళని. దానికి వచ్చి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని వేడుకుంటారు. పాండవులు చూడండి ఎన్ని కష్టాలు అనుభవించారు. చివరికి వాళ్ళు శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని అధిరోహించారు భగవంతుని కృప వలన. సో, పాండవాహ మమ ప్రాణాహ అన్నాడు భగవంతుడు. అలాగే పాండవులు కూడా భగవంతుని తమ పంచ ప్రాణాలుగా భావించారు కాబట్టి అవినాభావ సంబంధము వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాలి మనం. సో, ఇంతవరకు మనం 15.5 తర్వాత నా లోకం ఎటువంటిది అని చెప్పాడు. 15.6లో నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ. అక్కడ స్వయం ప్రకాశితమైనటువంటి నా వెలుగుతో ఏ అవసరము లేదు. సూర్యచంద్రులు నా కళ్ళే, అగ్ని నా నాలుక. కాబట్టి అటువంటి
నా లోకంలో వాళ్ళ అవసరము లేకుండానే నేనే వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాను. స్వయం ప్రకాశితమైనటువంటి నా లోకానికి ఎవరు వస్తారో తద్ధామం యద్గత్వా నా నివర్తంతే. ఆ నా లోకానికి ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రారు. దట్ ఈజ్ అవర్ గోల్. అంటే ఇంత నువ్వు కష్టపడ్డావు కదా, కష్టపడితేనే సుఖం, కష్టే ఫలి అన్నారు. కష్టే ఫలి. కాబట్టి విద్య నేర్చుకునేటువంటి వాడు సాక్రిఫైస్ చేయాలి. గోల్ రీచ్ కావాలంటే నిరంతర కృషి కావాలి. ఒకవేళ ఆ గోల్ రీచ్ అయిపోయామనుకోండి, ఇంకా తిరిగి చూసేటువంటి అవసరము ఉండదు. భగవంతుడు చెప్తున్నాడు. మెటీరియల్ జగత్తులో ఏమిటి, ఎన్నో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మనము సంపాదిస్తాం. ఐఐటీస్ అంటారు, ఆర్ బిట్స్ పిలాని, ఆర్ ఇంజనీరింగ్, ఆర్ డాక్టర్. కానీ టెస్ట్ దేర్ ఇస్ ఎవ్రీవేర్, ఎవ్రీ మినిట్ టెస్ట్కి వాళ్ళు అంటే గురి కావాలి. భౌతిక జగత్తులో ఆ 3 తాపాలు ఉన్నాయి: ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. నువ్వు ఎంత కష్టపడి అంత రీచ్ అయినప్పటికీ కూడా రోజు రోజు పదం విపదం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి ప్రాబ్లమ్సే. దెర్ ఇస్ నో ఏజింగ్, దెర్ ఇస్ నో డిసీజ్, దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ నో హంగర్. కాబట్టి అక్కడ ఏమీ లేదు, కేవలం భగవంతుని సేవ, భగవంతుని ధ్యానం మట్టుకే ఉన్నది అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. 15.6. 15.7లో ఏం చెప్తున్నాడు? మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్టానీంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. జీవాత్ములందరూ కూడా నా యొక్క అంశాలు. ఈశ్వర హృదయేశ అర్జున తిష్టతి. ఈశ్వరో సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి. అర్జునునికి చెప్తున్నారు, ఓ అర్జున, నేను ఈశ్వరుడైనటువంటి నేను ఈశ్వరో సర్వభూతానాం, అన్ని భూతాల్లో కూడా ఎక్కడున్నాను? హృదయంలో ఉన్నాను అనేటువంటిది తెలుసుకో. కాబట్టి ఈ మమైవ అంశ, మమ అంటే నేను, నా యొక్క అంశ ఎవరు? జీవాల్లో ఉన్నటువంటి జీవాలు, భూతాలు. సనాతన, వీళ్ళందరూ కూడా చాలా ఆదిర్ అంటే వీళ్ళకి ఎప్పుడైతే నేనున్నానో నా పార్ట్స్ అండ్ పార్సల్ ఆఫ్ మై సెల్ఫ్. కాబట్టి వీళ్ళు కూడా అనాది కాలంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? 6 ఇంద్రియాలు, మనః షష్టాన్ ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి ఈ తీవ్ర సంఘర్షణ చేస్తుంటారు వీళ్ళు. ఎందుకు అంటే ఈ కామక్రోధ లోభ మోహ మదం అనేటువంటి 6 రాక్షసులు అనేటువంటిది వీళ్ళ వలన ఏం చేస్తుంటారు? వాళ్ళు ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన 6 ఇంద్రియాలతో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు. 6 ఇంద్రియాలు ఏమిటి? ఇక్కడ బ్రీఫ్గా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అంటే 11. కానీ ఇంద్రియాలు అన్నప్పటికీ అందులో 5 జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు మిక్స్ అయిపోయాయి. అంటే కర్మేంద్రియాలు లేకుండా, జ్ఞానేంద్రియాలు లేకుండా కర్మేంద్రియాలు పనిచేయవు. కేవలం కర్మేంద్రియాలు ఉన్నంత మాత్రాన జ్ఞానేంద్రియాలు లేకుంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. కాబట్టి 6 అని చెప్తున్నాడు. మనస్సు ప్లస్ ఇంద్రియాలు, వీళ్ళతో ఎప్పుడు సంఘర్షణ అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ జీవాలు ఎందుకు? వాళ్ళు ప్రకృతితో కట్టుబడ్డారు కాబట్టి. ప్రకృతి అంటే ఈ మాయాదేవి చేతిలో చిక్కుకున్నారు. భూలోకానికి వచ్చారు, కష్టపడుతున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి ముక్తి పొందాలి అంటే నా లోకానికి రావాలి. అప్పుడే వీళ్ళకి ఈ కష్టాల నుంచి విముక్తి అని చెప్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్ 8th శ్లోకం 15.8. సో ఇక 15.7 వరకు మనం డిస్కస్ చేసాము. 15.8 నుంచి ఇవాళ డిస్కస్ చేద్దాం. శరీరం యదమాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరం యదమాప్నోతి, ఎలాగైతే వాయువు మనం చూస్తున్నాం, ఎయిర్, మనం ఒక ఫ్లవర్ గార్డెన్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? మనం డైరెక్ట్గా పువ్వు తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ వాయువు అంటే ఆ గాలి ఆ పూల చెట్ల మీద వచ్చినప్పుడు ఆ గంధాన్ని తనతో పాటు తీసుకుని వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి సువాసన ఉన్నది అని అనిపిస్తుంది. సో ఎలాగైతే వాయువు ఆ గంధాన్ని, స్మెల్ని తీసుకుని పోతుందో, అలాగే ఏం చేస్తున్నాడయ్యా జీవుడు? ఈ భౌతిక జగత్తులో తన సంస్కారాలు, భౌతిక భావ సంస్కారాలను ఒక దేహము నుండి మరొక దేహమునకు మోసుకుని పోవును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాతాజీ. అంటే ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు, మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, తర్వాత ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి ఉంటాయి.
సంచిత కర్మలు అంటే కూడబెట్టాం. ఎన్నో జన్మల నుంచి వీ హ్యావ్ అక్యూములేటెడ్ సమ్ మౌంటైన్స్ ఆఫ్ సిన్స్ అండ్ వెరీ ఫ్యూ పయస్ యాక్టివిటీస్. కొండంత పాపాలని మూటగట్టుకున్నాము, కొంత పుణ్యాన్ని మనం పెట్టుకున్నాము. సో ఈ కొండంత పాపాలు ఎప్పుడు కరగాలి అంటే అది కరగడానికి ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి తీసుకెళ్తున్నాం. మరి ఈ జన్మ ఇచ్చాడు కదా భగవంతుడు అంటే మనకి అవగాహన లేకుండా చేసినటువంటి పాపాలు, ఆడిపోసుకున్నటువంటి మాటలు, మనసుని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనల ద్వారా ఆ కర్మలని తీసుకుని అంటే భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నాం. అందుకే మనకి జీవితము అంత కష్టమైనది, దుర్భరమైనది. ఎవరికైతే బరువు లేకుండా మామూలుగా వాక్ చేస్తుంటాం అనుకోండి, వాక్ చేసేటప్పుడు మన చేతిలో వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ పెట్టుకుని నడుస్తుంటే ఎప్పుడు దాన్ని పట్టుకునే ఒక చేతి నుంచి ఇంకొక చేతికి మార్చుతాము. వాటర్ బాటిల్ లేదనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం ఈ చేసేటువంటి కర్మలన్నీ కూడా ఈ బరువు అన్నమాట. సో ఆ బరువుని మోసుకుంటూ వెళ్తున్నాం. ఆ బరువుని ఎప్పుడు దించేసుకుంటాము? అటాచ్మెంట్స్ అనేటివి లేకుండా ఉన్నప్పుడు ఆ బరువు దిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ జన్మ హ్యాపీగా ఉంటుంది. అంతకాలేషు మామేవ స్మరణముక్త కలేవరం యా ప్రయాతి స యద్భవం నాస్తి నాత్రస్య సంశయ అన్నాడు భగవంతుడు. ఎప్పుడైతే చివరి టైంలో నన్ను తలుచుకుంటావో అప్పుడు నా లోకానికి నన్నే చేరుకుంటావు. ఎప్పుడు మనం తెలుసుకోవడానికి అవుతుంది? చివరి క్షణంలో అంటే ఈ ప్రయత్నం వల్ల. ప్రయత్న లోపం ఉంటే మనకి భగవంతుడు దర్శింపడు. లాస్ట్ మినిట్లో మనకి ఆ దర్శనం అవ్వదు. కాబట్టి మన సంస్కారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక రకమైన దేహమును గ్రహించి మరొక దేహమును తిరిగి గ్రహించుట కొరకై దానిని విడిచిపెట్టును. ఎలాగా? జడ భరతుడు, భరత మహారాజు జింకని అంటిపెట్టుకున్నాడు. నెక్స్ట్ జన్మలో చనిపోయేటప్పుడు జింక గురించే తలిచాడు. నెక్స్ట్ జన్మ జింకగా పొందాడు. మళ్ళీ ఆ జింకలో ఏంటి ఎప్పుడు ముందు జన్మ గురించి తలుచుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ జన్మలో మళ్ళీ జడభరతుడిగా పుట్టి ఆ సంస్కారాన్ని అతను కంప్లీట్ చేసుకుని మోక్షాన్ని పొందాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అన్నమాట లైఫ్లో. నెక్స్ట్, శ్రోత్వం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయం మనశ్చాయం విషయానుప సేవతే. శ్రోత్రం అంటే చెవులు, చక్షు అంటే కళ్ళు, స్పర్శనం అంటే మన 5 కర్మేంద్రియాల గురించి చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఏం చేయాలి? అవన్నీ కూడా ఆకర్షిస్తాయన్నమాట మనకి. ఆ చెయ్యి, ఇది చెయ్యి అనేటువంటిది. జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్నట్టి ఒక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అంటే అన్ని ఇప్పుడు ఈవెన్ ఇంకా క్రీచర్స్లో చూసుకోండి, పక్షుల్లో చూసుకోండి, ఇవన్నీ కూడా అలాగే చెట్లకి కూడా జీవం ఉన్నది. అవి కూడా మ్యూజిక్ పెట్టారనుకోండి హ్యాపీగా ఉంటుంది, ఫలాలు ఎక్కువ ఇస్తాయి అనేటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది అనమాట. చెట్టు ఆల్సో హ్యాస్ గాట్ ఆత్మ. అది మనం చూసాం కదా, నలకుబేరులు మణిగ్రీవుడు ఏం చేశారు? వాళ్ళు మునిని సతాయించినప్పుడు నారద ముని వాళ్ళకి శపించాడు, మీరు అశ్వత్థ వృక్షాలుగా మీరు గోకులంలో వచ్చి కృష్ణుడు మిమ్మల్ని ముక్తి చేసేంత వరకు వేలాది సంవత్సరాలు ఉండిపోండి అని శపిస్తారు. సో అందులో ఆత్మలు ఉన్నాయి. అలాగే మనకు కూడా ఒక దేహం నుంచి ఇంకొక దేహంకి మనస్సుతో పాటు కర్మలతో పాటు ఇవన్నీ కూడా మనము తీసుకెళ్ళిపోతాము అని చెప్తున్నాడు. అంటే మనం చేసేటువంటి కర్మలు ఎలాగుంటాయి, మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, దానిని బట్టి మనకి నెక్స్ట్ జన్మ అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 10th శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. ఏం చెప్తున్నాడు భగవంతుడు? జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో భౌతిక ప్రకృతి